హలో ఎవ్రీవన్, 2 రకాల మిరపకాయ బజ్జీలైతే ప్రిపేర్ చేశాను. స్టఫింగ్ వచ్చేసి ఒకటొచ్చేసి ఆలు, ఒకటొచ్చేసి ఆనియన్. సో ఫస్ట్ అయితే ఆనియన్స్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో కారము అండ్ తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. సో ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోవాలనమాట. అండ్ ఇక్కడొచ్చేసి పల్లీల పొడి అయితే యాడ్ చేశాను. సో పల్లీల పొడి, అదేవిధంగా ధనియా పొడి, కొంచెం ధనియా పొడి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వీటన్నిటిని మంచిగా అయితే కలిపేసుకోవాలనమాట. కొంచెం ఆనియన్స్‌కి ఇవన్నీ పట్టే విధంగా అయితే మంచిగా కలిపేసుకోవాలి. సో ఇవి కలిపేసుకున్న తర్వాత దీన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పక్కన పెట్టేసుకోవాలి. అదేవిధంగా ఆలుగడ్డలో కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలి. ఉడికించుకున్న తర్వాత పొట్టు తీసేసి ఈ విధంగా చిరుముకోవాలన్నమాట. చిన్న చిన్న ముక్కలుగా చిరిమేసుకొని పెట్టుకోవాలి. సో పెట్టుకున్న తర్వాత ఇందులోనే మనము తగినంత కారము అండ్ తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సో ఇందులో కూడా కొంచెం ఆలుగడ్డలో కూడా కొంచెం సాల్ట్ తక్కువనే వేసుకోవాలి ఎప్పుడైనా. సో సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులో పల్లీల పొడి అయితే యాడ్ చేసుకోవాలి. సో పల్లీల పొడి యాడ్ చేసుకున్న తర్వాత అదేవిధంగా ధనియా పొడి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ధనియా పొడి యాడ్ చేసుకొని మంచిగా అయితే కలిపేసుకోవాలి. సో ఆలుగడ్డకి మొత్తం ఇవన్నీ మిశ్రమాలన్నీ పట్టే విధంగా అయితే మంచిగా అయితే కలిపేసుకోవాలన్నమాట. సో చూడండి, ఈ విధంగా కలిపేసుకొని సో దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. సో పక్కన పెట్టేసుకున్న తర్వాత మిరపకాయలు ఉంటాయి కదా, దానికి మధ్యలో ఒక రంధ్రం చేసుకొని అందులో ఉన్న సీడ్స్ తీసేసి ఈ విధంగా స్టఫ్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఆనియన్ స్టఫ్, అదేవిధంగా ఆలు స్టఫ్ పెట్టుకొని సో ఈ విధంగా పిండిలో ఓన్లీ సాల్ట్, బేకింగ్ సోడా వేసుకుంటే సరిపోతుంది. అంతే, ఏం వేసుకోని అవసరం లేదు. కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకొని సో ఈ విధంగా గ్లాసులో వేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది మిరపకాయ బజ్జీ చేయడం అయితే. సో ఈ విధంగా పిండిలో ముంచి ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది అనమాట, అంతే. సో హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫస్ట్ అయితే. సో ఎక్కువగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అండ్ లోపల ఉడకదు కూడా. సో అందుకని చెప్పేసి లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. సో లాస్ట్కు పిగిలిన పిండితోటి అండ్ సో మిగిలిన స్టఫ్ తోటి కూడా మనం ఈ విధంగా చిన్న చిన్న బజ్జీలు కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇవి కూడా చాలా బాగుంటాయి. సో చాలా టేస్టీగా ఉంటాయి. నచ్చితే ఒకసారి అయితే ట్రై చేయండి. సో దీనిపైన కొంచెం ఈ విధంగా సర్వ్ చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం ఆనియన్స్ వేసుకుంటే ఆనియన్తో పాటు ఈ బజ్జీ తింటే మాత్రం చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. సో చాలా బాగా నచ్చుతుంది వాళ్ళకి. మరీ ఎక్కువ కారంగా కూడా ఉండదు ఏమీ. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.